నమస్తే, వెల్కమ్ టు 10 న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ బీఆర్ఎస్ సమావేశం. లోక్సభ ఎన్నికలపై క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్న నేతలు. హామీల అమలుపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర సర్కార్, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్న కేటీఆర్. అనుమతులు లేకుండానే రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం, సీఎం రేవంత్ అడ్డుకోవాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్. అభయహస్తం దరఖాస్తులపై ప్రభుత్వ నిర్లక్ష్యం, బజారు పాలవుతున్న ప్రజల వ్యక్తిగత డేటా. కర్ణాటక కాంగ్రెస్ సర్కార్కు గుదిబండగా 5 గ్యారంటీలు అమలు చేయటం ఆర్థిక భారమేనన్న సీఎం సలహాదారు. రైట్, ఇక డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. కోరుట్ల పట్టణంలోని సుఫియాన్ సామిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేక్ కర్రలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లి జాతీయ రహదారిపై లారీ అదుపు తప్పింది. ట్రక్కును ఓవర్టేక్ చేస్తూ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రజల వ్యక్తిగత సమాచారం బజారు పాలవుతోంది. ప్రజాపాలన అప్లికేషన్లు కంప్యూటరీకరణను ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంతో ఆధార్, రేషన్ కార్డుల వివరాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పటికే రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్తే మరిన్ని నేరాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో అసలు వ్యక్తిగత డేటాకు ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం అనేది అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు తరచుగా చెప్పే మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు. వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంపిణీ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు చిన్న ఏమరపాటును అదునుగా చేసుకుని వ్యక్తిగత డాటా ఆధారంగా కేవలం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో రోజు ₹2 కోట్ల విలువైన సొమ్మును కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వమే ప్రజల వ్యక్తిగత వివరాలను భద్రపరచడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. బయటికొస్తున్న ఘటనలు కొన్ని అయినా తెలియకుండా ఇంకెంత గందరగోళం జరుగుతున్నదోననే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అభయహస్తం హామీల అమలు కోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని కంప్యూటరీకరించడంలో ఎలాంటి విధి విధానాలను జారీ చేయలేదు. చివరకు జీహెచ్ఎంసీ సైతం ఇదే బాటలో నడవడంతో ఒక్కో జోన్లో ఒక్కో రీతిన ఈ ప్రక్రియ నిర్వహిస్తోంది. 3500 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లకు జీహెచ్ఎంసీ శిక్షణ ఇచ్చింది.
హయత్ నగర్ సర్కిల్ కు వచ్చిన 83,563 దరఖాస్తులను కంప్యూటరీకరించేందుకు 122 మంది ఆపరేటర్లను కేటాయించారు. కూకట్పల్లిలో ఉన్న ధర్మేందర్ ఏజెన్సీకి దరఖాస్తులను పంపారు. పైగా వాటిని ర్యాపిడోకి ఇచ్చి తరలించారంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గాలికి పోయిన దరఖాస్తులన్నీ తమకు చేరాయని అధికారులు ప్రకటిస్తున్నా దీనిని ధృవీకరించేదెవరు? కుత్బుల్లాపూర్ పరిధిలోనూ బయటకొచ్చిన వీడియోలు అందరినీ మరింత విస్మయానికి గురిచేశాయి. కొందరు ప్రైవేటు వ్యక్తులు, విద్యార్థులు సర్కిల్ కార్యాలయం నుంచి 100 చొప్పున దరఖాస్తులను కట్టలు కట్టుకుని తమ ఇళ్లకు తీసుకుపోతున్న దృశ్యాలు కనిపించాయి. ఇదేమంటే తాము ఇంట్లోనే కంప్యూటరీకరిస్తున్నట్టు వారు సమాధానమిచ్చారు. ఇలా ఒక్కో జోన్ పరిధిలో ఒక్కో విధంగా కంప్యూటరీకరణ ప్రక్రియ జరుగుతోంది. పైగా కొన్ని చోట్ల కాలేజీ విద్యార్థులకు ఇస్తే వారు తమ ఫోన్లలోనే వివరాలను నమోదు చేస్తున్నారు. డేటా ఎంట్రీ కోసం TSTS కు లేఖ రాసి వారు సూచించిన 9 ఏజెన్సీలను నియమించుకుని పారదర్శకంగా దరఖాస్తు వివరాలను అప్లోడ్ చేస్తున్నామని కమిషనర్ రొనాల్డ్ రోస్ చెబుతున్నారు. ఎక్కడికక్కడ జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కంప్యూటరీకరిస్తున్నట్టు ప్రకటించారు. కార్యాలయాల్లో తమ వివరాలు కంప్యూటర్లో నమోదవుతున్నాయని లబ్ధిదారులు ఆశించారు. కానీ డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్ పరిధి దాటి ఏ దేశాల మేరకు హయత్ నగర్ సర్కిల్ దరఖాస్తులను కూకట్పల్లికి పంపించారో అన్న దానిపై సమాధానం చెప్పలేకపోతున్నారు. టీమ్ లీడర్ ట్యాక్స్ వాల్యుయేషన్ ఆఫీసర్ M. మహేందర్ పై వేటు వేసి అసలు కారణమైన DC వ్యవహారంలో మాత్రం పట్టనట్టు ఉండటం విమర్శలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ సర్కిల్ 25లో టీమ్ లీడర్ గా ఉన్న భార్గవ నారాయణకు నోటీసులతో సరిపెట్టారు. నిత్యం ప్రతి ఒక్కరికి వివిధ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇలా అనేక వ్యాపార సంస్థల నుంచి ఫోన్లు వస్తుంటాయి. వారికి మన ఫోన్ నెంబర్ ఎలా వెళ్ళిందో కూడా తెలియని అయోమయ పరిస్థితి. ఈ క్రమంలో ప్రజాపాలనలో సమర్పించిన దరఖాస్తుల్లో కుటుంబంలోని అందరి ఆధార్ నెంబర్లతో పాటు రేషన్ కార్డు వివరాలు, కరెంటు, గ్యాస్ బిల్లులు వంటి అనేక వ్యక్తిగత వివరాలను సమర్పించారు. ఇంత సమాచారానికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. మరి ఇది సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దరఖాస్తులు అత్యధిక శాతం మహిళల పేరు మీదనే ఉన్నాయి. ఇందుకోసం దరఖాస్తు వెంట పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అంటించారు. దీంతో సైబర్ నేరగాళ్ల చేతిలోకి ఇవి పోతే పరిస్థితి ఏంటనేది కూడా అధికారులు గాని, ప్రభుత్వం గాని ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ వరంగల్ లోక్సభ నియోజకవర్గ నేతలతో నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ తీరును మరోసారి ఎండగట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి ఆ పార్టీకి లేదని చురకలంటించారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం హస్తం పార్టీ సొంతమని తేల్చి చెప్పారు. కేసీఆర్ అధికారంలో ఉండటం కన్నా ప్రతిపక్షంలో ఉండటమే కాంగ్రెస్కు ప్రమాదకరమని ఆయన కుండబద్దలు కొట్టారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ వేదికగా ఖమ్మం ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నెల రోజుల పాలనలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ చేసిందేమీ లేదు. 6 గ్యారంటీలు ఇప్పటిదాకా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ వేదికగా ఖమ్మం ఎంపీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ సొంతమని గత చరిత్రను పరిశీలిస్తే అర్థమయ్యేది అదేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. అప్పటి మాదిరిగానే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలు కేవలం 7.5 స్వల్పకాలంలోనే హస్తం మీద విశ్వాసాన్ని కోల్పోయారని గుర్తు చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అనంతరం జరిగిన నాటి లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైందన్నారు. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించారని స్పష్టం చేశారు. ఈ వాస్తవాన్ని, చరిత్రను ఎవరూ మరవకూడదని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ కు ఉండదని మండిపడ్డారు కేటీఆర్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచే వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన హస్తం పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలయాపన దిశగా అడుగులేస్తోందని దుయ్యబట్టారు. ఇందుకు కాంగ్రెస్ నెల రోజుల పాలన పోకడలే సాక్ష్యమని ఎండగట్టారాయన. వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడంతో ప్రజల్లో అసహనం ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఇది ఇలాగే కొనసాగే పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలు కోసం కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ దిశగా అందరూ కార్యోన్ముఖులు కావాలని గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నప్పటికన్నా ప్రతిపక్షంలో ఉంటేనే మరింత పోరాట పటిమ చూపగలమన్నారు కేటీఆర్. మనమంతా ఉద్యమంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని గుర్తు చేశారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పోరాట పటిమను తెలంగాణ ప్రజలు చూశారని, రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడమే కాంగ్రెస్ కు ప్రమాదకరమని తేల్చి చెప్పారు. సీఎం అనే 2 అక్షరాల కన్నా కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని చెప్పారు. పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు ముగియగానే అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ఉంటాయన్నారు. త్వరలోనే రాష్ట్ర, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి 2-3 నెలలకోసారి అన్ని కమిటీలు సమావేశాలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ ను పూర్తిగా తిరస్కరించలేదనడానికి మనం సాధించిన అసెంబ్లీ ఫలితాలే నిదర్శనమన్నారు కేటీఆర్. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలను అత్యల్ప మెజారిటీతో చేజారిపోయామని గుర్తు చేశారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకొని, సమీక్షించుకొని ముందుకు సాగుదామన్నారు. ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో పార్టీ పరంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందన్నారు కేటీఆర్. 10 ఏళ్ల అనతి కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనన్నారు. తెలంగాణ గలం, బలము బీఆర్ఎస్ఏనని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతకు, ప్రతిష్టకు, వెలుగొందుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నిబద్ధత కలిగిన బీఆర్ఎస్ శ్రేణులదేనన్నారు. నాడు తెలంగాణ సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తితో నిన్నటిదాకా సాధించిన ప్రగతిని తిరిగి నిలబెట్టుకుందామన్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా గెలుపు ఖాయమని ఖమ్మం బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఖమ్మం ఎంపీ స్థానంలో ఖచ్చితంగా విజయడంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడేది బీఆర్ఎస్ఏనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తేనే తెలంగాణకు భరోసా అని తేల్చి చెప్పారు. ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల గులాబీ శ్రేణులు నామాకు మద్దతు ప్రకటించారని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. తెలంగాణ సమస్యల మీద, తెలంగాణకి రావాల్సినటువంటి నిధుల మీద మేమే మాట్లాడని చెప్తే మీరెవరు కూడా పార్లమెంట్లో ఏ రోజున కూడా గొంతిప్పలే. అంతేకాదు ఇవాళ పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్లో మేము ఎన్నైతే క్వశ్చన్స్ చేసామో ఇవాళ మీద దానికి రికార్డు ఉంది. మీరు ఈ రికార్డు చూడండి. ప్రతి సమస్యని పార్లమెంట్లో లేవనెత్తినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు మెంబర్లది. అటు రాజ్యసభలు కానీ ఇటు లోక్సభలు కానీ ఒకళ్ళు కేంద్రంలో అధికారంలో ఉండరు, ఇంకొకళ్ళు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు, అపోజిషన్ లీడర్లుగా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమస్యలను ఏ రోజు కూడా పార్లమెంట్లో పట్టించుకోలేదు. అందుకనే నేను కోరుకునేది తెలంగాణ ప్రజల్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున మా నాయకుడు కేసీఆర్ గారు ఎవరిని పెట్టినా కూడా పార్లమెంటు సాక్షిగా పార్లమెంటు మెంబర్లందరూ కూడా మీరు గెలిపించుకుంటే తెలంగాణ గొంతింపించే అవకాశం ఉంటుందని తెలంగాణ ప్రజానీకాన్ని అందరిని కోరుకుంటూ ఈ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖమ్మం లోక్సభ నుంచి మేమందరం ప్రజాప్రతినిధులందరూ కూడా 7 శాసనసభ సభ్యులు అందరం కలిసి కూడా ఓడిపోయిన ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని అందరం కలిసి కూడా మా అన్న నామా నాగేశ్వరరావు గారిని ప్రతిపాదించడం జరిగింది. వారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకునే విధంగా 7 నియోజకవర్గాల ప్రజలు కూడా సంసిద్ధతగా ఉన్నారు. ఏ అలివి కాని హామీలు దాదాపు 420 హామీలు ఇచ్చారు. 100 రోజుల్లోనే 13 హామీలు నెరవేర్చాలి. దాదాపు ఇప్పటికీ 39 రోజులు అయిపోయింది, 40 రోజులు కావస్తుంది. ఇంకా 60 రోజుల తర్వాత నెక్స్ట్ మంత్తో ఎప్పటికో ఎలక్షన్ కోడ్ వస్తే ఆ కోడ్ను చూపించేసి ఎలక్షన్ అయిపోయేదాకా కూడా టైం పాస్ చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రజల్లోకి తెలియజెప్పే విధమే ఈరోజు సమీక్ష సమావేశం బ్రహ్మాండంగా జరిగింది. ప్రజలు కూడా అవే చెప్పారు. అత్యధిక సార్లు కూడా తెలంగాణ గురించి కొట్లాడింది లోక్సభలోనైనా రాజ్యసభలోనైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నామా గారిని బ్రహ్మాండమైన గెలుపుతో గెలిపిస్తారని చెప్పేసి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి వారందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కేసీఆర్ గారి ఆశీర్వాదం, కేసీఆర్ గారు ఎలా నిర్ణయం తీసుకుంటే ఖమ్మం జిల్లా పార్టీ అంతా కూడా ఒక యూనిటీతో, ఒక క్రమశిక్షణతో ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇచ్చినటువంటి డేట్లు దాటిపోతూ ఉన్నాయి. ఈరోజుకి నెల అయిపోతూ ఉంది. మరి ఎక్కడికి పోయింది అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఆ రుణమాఫీకి సంబంధించినటువంటిది, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటిది మీ మాటల్లో తేలిపోతూ ఉంది. ప్రజాపాలన పేరుతోని, అప్లికేషన్ల పేరుతోని ఇవాళ రోడ్ల మీద పడతా ఉన్నాయి. అది ఎడిపోతూ ఉన్నాయి, ఏమవుతా ఉంది, పని మీద చిత్తశుద్ధి లేదు. మాటలు మొత్తానికైతే కోటలు దాడుతూ ఉన్నాయి. రోడ్ల మీద దరఖాస్తులు పోతూ ఉన్నాయి, కింద పడిపోతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. అవి మేము అడిగితే మాకు సమయం కావాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాకు కూడా తెలుసు సమయం ఇవ్వాలి, కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి. కానీ మీరు ఇచ్చినటువంటి మాటలు దాటిపోతూ ఉన్నాయి కనుక గుర్తు చేస్తే మీకు ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం మేము. తప్పకుండా ఇప్పటికైనా కానీ మరి చిత్తశుద్ధితో మీరు ఇచ్చినటువంటి మరి 6 హామీలు కావు, 420 హామీలు ఉన్నాయి. మరి ప్రజల పక్షాన ప్రశ్నిస్తే మరి మీకు ఆ ఉలికిపాటు ఎందుకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నామా నాగేశ్వరరావు గారిని తిరిగి అభ్యర్థిగా నిలపాలని చెప్పి కోరుతూ ఈరోజు ఖమ్మం పార్లమెంటరీ సమీక్షలో యావత్ నాయకత్వం ముక్తకందంతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రజల పక్షాన మాకు ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తూ ప్రజాక్షేత్రంలో మేము ఎవరూ కూడా ఆధారపడే వాళ్ళం కాదు.
గెలుపోవటంలో కూడా సమాజంగానే తీసుకొని రెండింటిని కూడా స్వీకరించి ప్రజా జీవితంలో తప్పనిసరిగా ప్రజల తరపున పోరాడే ఒక మనోధైర్యాన్ని ఈ సమావేశం యావత్తు నాయకత్వం కార్యకర్తలను ఒక ప్రతిజ్ఞగా తీసుకొని ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో మరి కొంత వాటికి టైం ఇస్తూనే మరి ఎన్నికల కోడ్ పేరుతో వాయిదా వేయకుండా ఈ కాలయాపనకు మంత్రివర్గం యొక్క ఉపసంఘాన్ని వేసి మరి అది సమీక్షల పేరుతో ఎన్నికల కోడ్ వచ్చేంత వరకు జరుపుతామని చెప్పి ప్రజల్లో కూడా అనుమానం ఉంది. తప్పనిసరిగా ఎన్ని సమస్యల్ని టైం ఇస్తూనే ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ప్రజల తరపున అందరం కూడా ఐక్యంగా పోరాడి ఖమ్మం పార్లమెంటు స్థానంలో పోయినసారి కూడా జిల్లాలో ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఇదే రకమైన ఫలితాలు వచ్చినాయి. అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో నామా గారిని ప్రజలు పెద్ద ఎత్తున దీవించారు. రేపు తప్పనిసరిగా అదే రకమైన విశ్వాసం మా అందరికి ఉంది. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకి బలం గళం దళం అని చెప్పి ఏదైతే మాట అన్నారో అది 100% నామనాగేశ్వరరావు గారి రూపంలో గత 5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వారు బీఆర్ఎస్ గళాన్ని తెలంగాణ గళాన్ని మరి బలంగా విలిపించిన వ్యక్తి. అలాంటి మరి ఎంపీగా ఉన్న నామనాగేశ్వరరావు గారి అభ్యర్థిత్వాన్ని మేమందరం కూడా 7 నియోజకవర్గాల మరి ఇన్ఛార్జీలు అలాగే క్యాడర్ అందరం కూడా యునానిమస్గా మళ్ళీ వాళ్ళని తిరిగి అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని చెప్పి అధ్యక్షుడిని కోరుతూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కూడా విన్నవించడం జరిగింది. తప్పకుండా మాకు బలమైన నమ్మకం ఉంది. పార్టీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో బౌన్సింగ్ బ్యాక్ అనేది ఒక ప్రక్రియ. అది మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో జరుగుద్దని చెప్పి మేము బలంగా భావిస్తూ ఉన్నాం. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి.
చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గల కారణాలేంటి? అలాగే 50 మందికి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వండి. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టాలు తప్పి నాగర్ రైల్వే స్టేషన్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడినటువంటి ప్యాసింజర్లను ప్రస్తుతానికి ఆసుపత్రి తరలిస్తున్నారు. 3 బోగీలు పట్టాలు తప్పడంతో రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి ఆ ప్రయాణికులు కూడా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత లోపల ఉన్నటువంటి ప్రయాణికులు పూర్తిగా చెల్లాచెదురుగా పడిపోవడంతో ఉన్నటువంటి స్థానికులు అదేవిధంగా పోలీసులు రెస్పాండ్ అయ్యి వారిని ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం 4గురికి మాత్రం తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మిగతా వారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఎట్లా పట్టాలు తప్పింది, అక్కడ ఏం జరిగింది, టెక్నికల్ గా ఏదైనా మిస్టేక్ జరిగింది అనేటువంటిది మాత్రం ఇంకా మనకు పూర్తిగా దానిపైన క్లారిటీ అయితే రాలేదు. కానీ చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మాత్రం ఇక్కడ పట్టాలు తప్పినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు తీసినటువంటి వీడియో ఆధారంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడినటువంటి ప్యాసింజర్లందరినీ కూడా సిబ్బంది అదేవిధంగా అధికారులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. మొత్తం 50 మంది దాకా గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంట్లో 3 బోగీలు పట్టాలు తప్పినట్టుగా తెలుస్తోంది. కేవలం నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో జరిగింది కాబట్టి ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు హుటాహుటిన రెస్పాండ్ అయ్యారు. లేదా అవుట్స్కట్స్ లో ఇక్కడ జరిగి ఉంటే మాత్రం భారీ ప్రమాదం జరిగి ఉండేది అనేటువంటి తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 3 బోగీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఆ 3 బోగీలకు సంబంధించి ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అనేటువంటిది టెక్నికల్ గా ఎట్లా ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి ప్రస్తుతానికి అధికారులు దానిపైన విశ్లేషిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగినటువంటి సంఘటనా స్థలం దగ్గర ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా యుద్ధ ప్రాతిపదికన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలిస్తున్నారు. 3గురికి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. మిగతా వారి పరిస్థితి స్వల్ప గాయాలనే. మొత్తం పరిస్థితి మరి కాసేపట్లో తెలిసే అవకాశం కల్పిస్తోంది. ముందుగా రైట్, థ్యాంక్ యూ భాస్కర్. చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. బ్రేక్ కొంచెం స్లోగా అప్లై చేయాలి కదా, ఎట్లా చేసింది మామూలుగా
చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. నాంపల్లి స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పాయి. స్టేషన్ నుంచి బయలుదేరే సమయంలో ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి గాయాలయ్యాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.